చూడండి అంకుల్, సన్ సిటీ బ్యాంక్ ని మీరు ఎందుకు ఇంత పెద్ద టవర్ కి షిఫ్ట్ చేశారు? అది బ్యాంకులో స్టోర్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎక్కువైపోయాయి. అందువల్ల దాన్ని హ్యాండిల్ చేయడానికి చాలా పెద్ద స్థలం కావాల్సి వచ్చింది. అందుకే ఈ బిల్డింగ్ గురించి రెండే మాటలో చెప్పాలంటే వెరీ మామూలు స్పేషియస్. స్పేషియస్ కాదు, వెరీ వెరీ స్పేషియస్. దీనికోసం నేను ఒక బ్లూబెర్రీ తింటాను, ఎందుకంటే నాకు చాలా ఆకలేస్తుంది. బ్యాంక్ పెద్దదిగా ఉందంటే డబ్బులు కూడా ఎక్కువ ఉంటాయి కదా. అయితే బ్యాంక్ సెక్యూరిటీని మనం పెంచాలి. నువ్వు కరెక్ట్ గా చెప్పావు. బ్యాంక్ మీద టవర్, టవర్ మీద బ్యాంక్, బ్యాంక్ మీద టవర్ అలా సాగుతూనే ఉంది. సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే అదేంటంటే కిక్కో సూపర్ స్పీడో మేము ఉన్నంత వరకు మీరు దిగులు పడకండి అంటున్నారు. అయ్యో డోంట్ వరీ అండి. కిక్కో సూపర్ స్పీడో భుజాల మీద ఎక్కువగా భారాన్ని వెయ్యొద్దు. అందుకనే నేను ఒక స్పెషల్ కార్ ని రెడీ చేసి పెట్టాను. అది బ్యాంక్ కి మాత్రమే కాదు, మొత్తం సన్ సిటీకే రక్షణ ఇస్తుంది. అంతేకాదు కికోకి సూపర్ స్పీడోకి కూడా రక్షణ ఇస్తుంది. అది ఒక రోబో కార్ అండి. దానికి నేను పెట్టిన నిక్నేమ్ ఏమిటంటే ఆర్ మూర్తి. రోబోకారా? అరెరే వావ్! దీని గురించి ఒకే మాటలో చెప్పాలంటే అమేజింగ్. ఆ టెంపో అన్న, మీ రోబో కార్ ఇప్పుడెక్కడుంది? ఇప్పుడు అది నా గ్యారేజ్ లోనే ఉంది. ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ని అందులో అప్లోడ్ చేయడమే మిగిలి ఉంది. రేపటిలోగా ఆ పని పూర్తవుతుంది. ఆ తరువాత నేను ఆర్ మూర్తిని మీ అందరికీ పరిచయం చేస్తాను. సరే, ఇప్పుడు నేను బయలుదేరుతాను, చాలా పనులున్నాయి. అరెరే, అరెరే, అరెరెరెరెరెరే. నా ఫింగర్ ప్రింట్స్ స్టోర్ అయ్యాయి. ఇక ఫేస్ బటన్ స్టోర్ చేయడమే మిగిలింది. అయ్యా బాబోయ్, ఇది సక్సెస్ అయ్యింది. అద్భుతం. ఇప్పుడు ఈ కార్ని నేను మాత్రమే తోలగలను. ఎందుకంటే నా ఫింగర్ ప్రింట్స్ ఫేస్ స్కానింగ్ లేకుండా ఈ బండి స్టార్టే అవ్వదు. చాలా లేట్ అయ్యింది, నిద్రపోదాం. పని ముగిసిన సంతోషంలో నేను వెళ్ళి నిద్రపోతాను. రేపు వాళ్ళకి నిన్ను ఇంట్రడ్యూస్ చేయాలి కదా. గుడ్ నైట్ ఆర్ మూర్తి, నా బంగారం. ఏంటిది? R7 బ్లింక్ అవుతోంది, అది తెల్లారుజామున. ఖచ్చితంగా ఏదో ఒక సమస్య. సిగ్నల్ బ్యాంక్ ఉన్న చోటు నుంచే వస్తోంది. నేను ఒంటరిగా దీన్ని ఫేస్ చేయలేను. నేను R7 ని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, త్వరగా బ్యాంక్ ఆఫ్ సన్ సిటీ ఉన్న కొత్త బిల్డింగ్ కి వెళ్ళు. ఓకే కికో, హియర్ వి గో.
అది చూడ్డానికి ఒక రోబోలా ఉంది, కానీ అది ఎందుకు డబ్బుల్ని దొంగలిస్తోంది? కికో అలా చూడు, పైనుంచి సెక్యూరిటీ గార్డ్స్ కింద పడిపోతున్నారు. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 75 ని అప్లై చేయి. ముందుగా ఆ గార్డ్స్ ని కాపాడు. ఓకే బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 75. ఆ రోబో పారిపోతోంది సూపర్ స్పీడో, త్వరగా దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళు. ఆ రోబోట్ మాయమైపోయిందేంటి? అదిగో అక్కడుంది. త్వరగా ఫార్ములా నంబర్ 817 ని అప్లై చేయి. కికో, రోబో బంచ్ చాలా హెవీగా అనిపిస్తోంది. ఫార్ములా నంబర్ 95 ని అప్లై చేయి. ఆల్ రైట్ బడీ, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 95. ఆ రోబో అటువైపు వెళ్తోంది సూపర్ స్పీడో. అది తప్పించుకుని వెళ్ళడానికి మాత్రం మన అవకాశం ఇవ్వకూడదు. ఆ రోబో చాలా స్మార్ట్ గా ఇంకా పవర్ఫుల్ గా ఉంది. దాంతో మనం ఫైట్ చేయడానికి ముందు మన సన్సిటీ డబ్బులంతా తిరిగి తీసుకురావాలి. నువ్వు ఒక పని చేయి, ఫార్ములా నంబర్ 666 ని అప్లై చేయి. బ్రిలియంట్ ఐడియా కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 666. హ? అరే, ఆ రోబో కార్గా మారిపోయింది. నాకేమీ అర్థం కావట్లేదు. ముందు దాన్ని కనిపెడతాం బ్రో. ఆ కార్ స్పీడ్ చాలా అద్భుతంగా ఉంది. అవును, అది కూడా కరెక్టే, కానీ నా టర్బో స్పీడ్ ని మించడం మాత్రం సాధ్యం కాదు. ఇప్పుడు చూడు. ఆ కార్ ఏవైపోయింది? అది ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుంది బది. ఆ కార్ ని డ్రైవ్ చేసింది ఎవరు? నువ్వు ఆ డ్రైవర్ ముఖాన్ని చూసావా? లేదు, కానీ రేపు పొద్దున్న లోపల దాంట్లో ఎవరున్నారో మనం కనిపెట్టాలి. అర్థమైందా? ఎలా కికో? రోడ్ లో ఉండే సీసీటీవీ కెమెరాని మనం చెక్ చేద్దాం. ఎస్ అంకుల్, ఈ ఫుటేజే. ప్లీజ్ దాన్ని రీవైండ్ చేసి జూమ్ చేసి చూపిస్తారా? టెంపో అన్నా, టెంపో అన్నా. అంతలోనే తెల్లారిపోయిందా? గుడ్ మార్నింగ్. ఈ రోజు నేను మీ అందరికీ నా ఆర్మూర్తి కారు డెమోను చూపించబోతున్నాను. ఏమైంది టెంపో అన్నా? నిన్న రాత్రి నువ్వు నీ రోబో కారు డెమోని మాకు చూపించేశావు. తప్పుల మీద తప్పులు తీస్తాయి చెప్పులు, ఆ తర్వాత వస్తాయి నీకు ముప్పులు. చూసుకో. అరే, ఏం చెబుతున్నారండి మీరు? మీరు చెప్పేదేవి నాకు అర్థం కావడం లేదు. సారీ, ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే బ్యాంకు దోపిడీ చేసిన నేరానికి యు ఆర్ అండర్ అరెస్ట్. ఆ, ఏమిటి? బ్యాంకు దోపిడీ చేశానా? ఎలా? ఎప్పుడు? నేను ఏ బ్యాంకుని దోపిడీ చేయలేదు. ప్రతి ఒక్కరూ చెప్తున్నారు టెంపో అన్నే దొంగిలించాడని. అయ్యో అయ్యో, నేనేమి దొంగను కానండి. అయ్యో, నేను ఎటువంటి దొంగ పని చేయలేదు. కానీ టెంపో అన్నా, నిన్న రాత్రి మేము ఒక కార్ని చేసాం. ఆ కార్ సీసీటీవీ ఫుటేజ్ ని మేము చెక్ చేస్తే అప్పుడు ఆ డ్రైవింగ్ సీట్ లో మీరే కూర్చున్నారు. అలా జరగడానికి అవకాశం లేదు కికో. నిన్న రాత్రి తను నా బుజ్జికొండ ఆర్మూర్తి, తను ఇక్కడ, మీరు అక్కడ ఈ గ్యారేజ్ లోనే నిద్రపోయాం. ఇదా కారే? దీన్నే నిన్న రాత్రి నేను ఫాలో చేశాను. టెంపో అన్నా, ఈ కార్ రోబోట్ గా మారగలదా?
అవును కికో, ఇది నా సూపర్ డూపర్ ఆవిష్కరణ, రోబో కార్. టెంపో అన్న, ఒకవేళ వేరే ఎవరైనా మీ కారును డ్రైవ్ చేస్తున్నారా ఏంటి? అలా జరగడానికి అసలు అవకాశమే లేదు, ఎందుకంటే నా ఈ ఆర్ మూర్తి స్టార్ట్ అవ్వాలంటే నా ఫింగర్ ప్రింట్స్, ఫేస్ స్కానింగ్ చాలా అవసరం. అది లేకుండా ఈ కార్ని ఎవరు డ్రైవ్ చేయలేరండి. అంటే దోపిడీ చేసింది నువ్వు కాదంటావా? ఏ జూనియర్, ఒకసారి పైన కింద బాగా ఇతన్ని చెక్ చేసుకో చెప్తాను. ఓకే సార్, నేను వెంటనే టెంపో అన్నని అరెస్ట్ చేస్తాను. ఒక నిమిషం ఆగండి జూనియర్ అంకుల్, నాకు టెంపో అన్న చెప్పేది కరెక్ట్ అనిపిస్తోంది. ఖచ్చితంగా ఇందులో వేరే ఒక సమస్య ఉందనుకుంటా. ఇంకొక విషయం, బ్యాంక్ డబ్బుల్ని మనం తిరిగి బ్యాంకుకే ఇచ్చేసాం కదా. కరెక్ట్. దొంగతనమే జరగనప్పుడు టెంపో అన్నయ్య గురించి ఒకే మాటలో చెప్పాలంటే ఇన్నోసెంట్. ఇన్నోసెంట్ లోనే చాలా ఇన్నోసెంట్, వెరీ వెరీ ఇన్నోసెంట్. థ్యాంక్ యూ కికో, డోడో అండ్ ట్వింకిల్ బుజ్జి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఈ టెంపో అన్నని నమ్మినందుకు. సరే, టెంపో అన్న దోపిడీ చేయలేదంటే మరి ఎవరు దోపిడీ చేసినట్టు? తను కూడా చూడడానికి టెంపో అన్నలాగే ఉన్నాడు. దాన్ని ఇప్పుడు మనం కనిపెట్టాలి. ఈ రోజు నేను అటో ఇటో తేజి బారేస్తాను. నా ఆర్ మూర్తిని ఎవరు దొంగతనం చేశారో తెలుస్తుంది. అయ్యయ్యో, ఈ పొగ వల్ల నేను స్పృహ తప్పి పడిపోయేలా ఉన్నాను. లుకా చేస్తాడు లుకా చిపి, దొంగతనం చేయడం నాకు హాబీ. టెంపో అన్న పోలికలతో ఉన్న ఈ మాస్క్ సహాయంతో, అలాగే టెంపో అన్న డూప్లికేట్ ఫింగర్ ప్రింట్స్ ఉన్న ఈ గ్లౌజెస్ తో బంగారం కొట్లోకి తేలిగా వెళ్ళగలుగుతాను, అలాగే దాన్ని దోచుకోగలుగుతాను. లుకా చేస్తాడు లుకా చూపి, దొంగతనం చేయడం నాకు హాబీ. నాకు అదే అర్థం కావట్లేదు, ఎవరు దొంగతనం చేసుంటారు? ఓ నో, R7 బ్లింక్ అవుతోంది. మళ్ళీ ఏదో సమస్య అనుకుంటా. పద త్వరగా వెళ్దాం సూపర్ స్పీడో. అంటే నిజమే, ఇది మన టెంపో అన్నయ్యే. టెంపో అన్న, ప్లీజ్ మీరు కారు నుండి బయటికి రండి. నాకేమనిపిస్తుందంటే టెంపో అన్న మనల్ని మోసం చేశాడనిపిస్తోంది. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు వెంటనే టెంపో అన్న ఇంటికి వెళ్ళు. అయ్యయ్యో, నేను ఎంతసేపు ఈ నేల మీద ఎలా పడుకున్నాను? అరే, నా బుజ్జి, ఆర్ మూర్తి, నా బంగారు కొండ, ఎలా ఉన్నావు? సడన్ గా డిక్కీకి ఏమైందో తెలియట్లేదే. అయ్య బాబోయ్, అన్ని బంగారు నగలే. నా డిక్కీ లోపలికి ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇవన్నీ కూడా నువ్వే దోపిడీ చేసుకుని వచ్చావు టెంపో అన్న. ఇదిగో చూడండి, నేను ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నాను. నువ్విలా దొంగతనం చేస్తావని నేను అసలు ఊహించలేదు.
నన్ను క్షమించండి టెంపో అన్నా. ఈసారి నేను కూడా మిమ్మల్ని కాపాడలేను. ఎందుకంటే మీరు ఆ కార్ తోలడం మేమే స్వయంగా చూసాం. మీరు దొంగతనం చేశారనడానికి ప్రూఫ్ ఇంకా మీ కారులోనే ఉంది. మొత్తం మీద టెంపో అన్నని జైలుకి పంపించే నా ప్లాన్ చాలా బాగా పనిచేసింది. అందరి దృష్టి టెంపో అన్న మీద ఉంటుంది, నా దృష్టి ఈ సన్ సిటీ మీద ఉంటుంది. నేను ఈ ఊరిని ప్రశాంతంగా దోచుకుని ఆ తర్వాత సన్ సిటీ వదిలి వెళ్ళిపోతాను. ఆ తర్వాత వీటిని అమ్ముకొని గొప్పవాడిని అయిపోతాను. లుకా చేస్తాడు లుకా చిపి. దొంగతనం చేయడం నా హాబీ. అయ్యయ్యో కికో, ఎంత పని చేశావు! హలో మిస్టర్, నాకు బాగా తెలుసు నువ్వు టెంపో అన్న కాదని. మర్యాదగా ఆ రోబో కార్ని తిరిగిచ్చేసి నీ ఒరిజినల్ గెటప్ కి నువ్వు వచ్చేసాయి. ఏంటి కికో ఇలా మాట్లాడుతున్నావు? నేను టెంపో అన్ననే. కాసేపటి క్రితమే పోలీసులను విడుదల చేశారు. ఎందుకంటే నేను ఇన్నోసెంట్ కదా, నిరపరాధిని, ఏమీ తెలియని అమాయకుణ్ణి. కాదు, నువ్వు చెప్పేదంతా అబద్ధం. నువ్వు టెంపో అన్నగా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు మేయర్ అంకుల్ ఇంట్లో ఉన్నారు. ఇంకొక విషయం, టెంపో అన్న ఎప్పుడు షూస్ వేసుకోరు, కానీ నువ్వు షూసే వేసుకున్నావు. అయ్యయ్యో ట్వింకిల్ డోడో, మీరెలా ఈ అర్ధరాత్రి ఇక్కడికి వచ్చారు? ఇక్కడ ఒక పెద్ద సమస్య. చాలు చాలు, ఇంక నువ్వేమీ మాట్లాడద్దు. ఇక రానే రాదు నీ సూపర్ స్పీడ్ కార్. నీ గొంతు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళనే వెళ్ళదు. ఎప్పటికీ నీ R7 సూపర్ స్పీడో కార్ రానే రాదు. ఇప్పుడు నేను నీకు తగిన శిక్ష విధించబోతున్నాను. అది చూసి నేను సంతోషిస్తాను. లుకా చేస్తాడు లుకా చిపి. దొంగతనం చేయడం నాకు హాబీ. ఈ పరిస్థితుల్లో నేను చాలాసేపు ఈ రోబోతో పోరాడలేను. నేను త్వరగా సూపర్ స్పీడోని పిలిచి తీరాలి. ఇంకో 30 సెకండ్స్ లో ఈ మిసైల్ పేలిపోతుంది. ఆ తర్వాత కిక్కో పేరు కానీ ఆ గుర్తులు కానీ ఉండనే ఉండవు. లుకా చేస్తాడు లుకా చిపి. దొంగతనం చేయడం నాకు హాబీ. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. థ్యాంక్ యూ సూపర్ స్పీడో. పద, ఆ దొంగ టెంపో ఉన్న కార్ని దొంగతనం చేసే లోపల పట్టుకోవాలి. కరెక్ట్ డ్యూడ్. లూకాని పట్టుకుంటేనే మనం అసలు నిజం బయటికి రప్పించగలం. దోషి టెంపో అన్న కాదు, లూకా అని నిరూపించగలం. లుకా చేస్తాడు లుకా చిపి. దొంగతనం చేయడం నాకు హాబీ. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 45 ని అప్లై చేయి. ఓకే కికో, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 45. లుకా చేస్తాడు లుకా చిపి. దొంగతనం చేయడం నాకు హాబీ.
కీకో, ఈ రోబో మన మీద పదే పదే దాడి చేస్తూనే ఉంది. ఏదో ఒక ఐడియా చెప్పు. ఈ రోబో మెయిన్ కంట్రోల్ డివైస్ గా దాని తలలో ఉంది. ఇప్పుడు ఫార్ములా నంబర్ 999 ని అప్లై చేయి. అది తప్ప మనకి వేరే దారి లేదు. గ్రేట్ ఐడియా కీకో. యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 999. లూకా, నేను నిన్ను చివరిగా వార్న్ చేస్తున్నాను. నువ్వు టెంపో అన్న కార్ని తిరిగిచ్చేసి మర్యాదగా మా దగ్గర సరెండర్ అయిపో. లుకా చేస్తాడు. లుకా చూపి దొంగతనం చేయడం నా హాబీ. ఇప్పుడు వేరే దారి లేదు. నా స్పెషల్ కిక్ ని నేను యూస్ చేయాలి. ఏ గుండు గుండు రబ్బర్ గుండు, నువ్వు అలాగే ఉండు. కాసేపట్లో నీ చేతిలో ఉంటుంది పువ్వుల చెండు. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. అయ్యయ్యో, సారీ టెంపో అన్న, నేను మిమ్మల్ని అబద్ధం చేసుకున్నాను. దొంగతనం చేసింది ఆ లూకాని. అతని నిందను నీ మీద మోపాడు. అయ్యయ్యో, మేయర్ సార్ ఇలా అంటున్నారేమిటి? ఏనుగులా ఉన్న ఈ ఇంత పెద్ద సిటీలో చుంచురుగు లాంటి చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ కికో అండ్ సూపర్ స్పీడో. ఈ రోజు మీ ఇద్దరి వల్లే నిజం బయటకు వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను. ఇకపైన ఇటువంటి డేంజరస్ అయిన కారుని నేను కనిపెట్టను. నేను మళ్ళీ కికోకి సూపర్ స్పీడోకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.